ఇదేమైనా బ్రహ్మ విద్య అమ్మాయి గారు? ఆయన ఆడోళ్ళ గాజులేసుకోవడం రాదేటి, ఇడ్డోరం కాపోతే. ఇదేమో డజన్ గాజులు ఒకేసారి ఎత్తారంటుంది. మా చేతికి ఇవే సొత్తాను. ఏంటి పార్వతి, ఒకేసారి డజన్ గాజులు వేస్తావా? వేయి చూద్దాం. గాజులు పగిలితే మొహం పగులుద్ది, జాగ్రత్త. భవానీ, పార్వతిని ఎందుకు భయపడతారు? పార్వతి, నీకొస్తేనే వెయ్యి, రిస్క్ తీసుకోకు. అమ్మగారు ఆశీర్వాదం ఉన్నప్పుడు ఇది నేను చేయలేనా? ఏసేసింది పంచు. ఇది మామూలు పని మనిషి కాదు, బొత్తక నేర్చింది. గుడ్. నాన్ చెప్పాను అమ్మాయి గారు. చెప్పావులే గాని ఈ చేతి కూడా ఏయ్. అట్ట ఎట్ట ఉగ్గేస్తాను? ఇగో మళ్ళా ఎత్తాను చూడండి. నాకు 20 ఏళ్ల అనుభవం ఉన్నా నీలాగా తేలిగ్గా వేయలేనమ్మా. ఈ గాజులోడు సరిగ్గా వెయ్యకపోతే చెయ్యి కోసుకునేలా ఉంది. పార్వతితోనే గాజులు వేయించుకోవడం బెటర్. ఐశ్వర్య కూడా నువ్వే వేయి పార్వతి. అందరికీ ఎత్తానమ్మగారు. వావ్, కాలి పట్టీల సవ్వడితో భూదేవికి, చేతి గాజుల చప్పుడుతో ఆకాశానికి స్త్రీ దండం పెడుతుంది. ముత్తైదువుకి పాపిట సింధూరం, నుదుటిన బొట్టు, కళ్లకు కాటుక, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, ఈ 5 ఆభరణాలు. మరి రవ్వల నెక్లెస్లు, పట్టుచీరలు, మేకప్ కిట్ వీటి సంగతేంటక్కా? ఆత్మ సౌందర్యం కన్నా అందానికి ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళకే అవి అవసరం. పార్వతి, నా పెద్ద కూతురు చంద్రముఖికి ఎర్రగాజులువేయి. అవి తన చేతికి చాలా బాగుంటాయి. పెద్దమ్మాయి గారు చిన్నమ్మాయి గారు పాల నురగలెక్క తెల్లగా ఉంటారు. వాళ్ళకి ఏ రంగేసినా నప్పుతారమ్మగారు. అఖిలక్క పంచన పడ్డ నువ్వు కూడా ఈ మధ్య రంగు తేలేవే పార్వతి.
ప్లీజ్ ఆపండి పెద్దమ్మాయి గారు. చూస్తానే 12 గాజులు ఒకేసారి ఎట్టేస్తావో చెప్తా నీ పని. పెద్దమ్మాయి గారు, అమ్మాయి గారు, దీప్తి ఐశ్వర్యలకు సరిగ్గా వేసి నాకు కావాలని ఇలా చేసావు కదే. అయ్యో లేదమ్మాయి గారు, కాలికేదో గుచ్చుకున్నట్టయినది. కాలికి గుచ్చుకుంటే చేతికే నొప్పే. చంద్రముఖి చైనరం తెగుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయేటివి. నోర్మై, ఏంటా మాటలు? పార్వతి, నువ్వు పక్కకు జరుగు. రమణ, అమ్మగారు, 2 అయినా సరే చంద్రముఖి చేతికి డజను గాజులు వెయ్యి. వేసిన గాజులు మళ్ళీ వెనక్కి తీయకూడదు. అలాగే అమ్మగారు. కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి. అందరూ అలా డల్గా ఉంటే ఎలా? ఇప్పుడేం జరిగిందని? ఐశ్వర్య, చందు, నీ చేతి గాజులు గలగలలాడించు. అఖిలాండేశ్వరి, వియ్యపురాలైన నీ చేతికి గాజులు తొడిగే అదృష్టాన్ని నాకు కల్పించు. అదృష్టమే కాదు, ఆనందం కూడా. నేను కూడా నీ చేతులకు గాజులు వేస్తాను. భవానీ,
అందరూ అయిపోయినట్టే కదా. పార్వతి చేతులకి గాజులు వేయలేదు. అయ్యో గాజులన్నీ అయిపోయినాయమ్మా, రేపు తీసుకొస్తానండి. అదే పనిగా ఇంత దూరం వస్తావా? భలే వాడివే. గాజుల పండగ రోజే గాజులు వేసుకోవాలి. రేపు వేసుకుంటే ప్రత్యేకత ఉండదు. మట్టి గాజులు కాదు కదా, మోటు గాజులు కూడా లేవక్కా. ఇప్పటికిప్పుడు ఎలా తెస్తాడు? అఖిలాండేశ్వరి తలుచుకుంటే గాజువాక నుండి గాజుల లారీ రాదా? ఇంకా నయం, బ్యాంకాక్ అనలేదు, ఫ్లైట్లో తెప్పించేస్తుందక్క. తెప్పించడానికి క్షణం పట్టదు భవాని. గాజు పలకల మధ్యున్న కోహినూర్ వజ్రాన్ని తెప్పించగల స్తోమత సత్తా నాకున్నాయి. మురిసిపోవడానికి మెరిసిపోవడానికి ఇది బంగారం కాదు, అంతకంటే ఎక్కువ. ఆడదాని జీవితంలోకి ప్రవేశించే మగవాణ్ణి గాజులా అపురూపంగా చూసుకుంటానని ప్రమాణం చేసే చేతులకు ప్రామాణికం ఈ గాజులు. ఐశ్వర్య, ఆంటీ, ఆది పురుషుడి అర్ధాంగి, ఆది పరాశక్తి జోగులాంబ చేతులకున్న ఆ గాజులు పార్వతి చేతులకు వెయ్యి. పార్వతి, ఇలా రా. రా, పర్వాలేదు. అమ్మవారి గాజులు వేసుకునే అదృష్టం పార్వతికి దక్కింది. అంతా అమ్మగారి సలువ. అమ్మగారు కాదు, అమ్మవారు. ఆ తల్లి నిన్నిలా ఆశీర్వదించింది పార్వతి. పావని, భవాని, అక్క, మీరిద్దరూ వస్తే వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చేద్దాం. అక్క, గాజులబ్బాయికి డబ్బులిచ్చి పంపించొస్తాను. అలాగే, త్వరగా పంపించిరా. సరే అక్క, పద పావని. పదవయ్యా.
బాగున్నాయా పార్వతి? పార్వతి పార్వతి ఏంటిదిలే లే. అమ్మాయి గారు, అమ్మగారి నీడున్న నాకు అమ్మ లేదన్న దిగులు లేదు. అక్కో సెల్లో ఉండుంటే బాగుండేదని అప్పుడప్పుడు అనుకునేదాన్ని. మీ ప్రేమ చూస్తా ఉంటే ఆ లోటు కూడా తీరినట్సింది అమ్మాయి గారు. ఆడపిల్ల సంతోషంగా ఉండాలి గాని ఇలా కంటతడి పెట్టకూడదని నువ్వే చెప్పావు కదా పార్వతి. నేను చెప్పిన మాట విని మీరింత మంచి మనసున్న వాళ్ళలా తయారవుతారనుకోలేదు అమ్మాయి గారు. తులసి కోటలో ఉండే మట్టి కూడా బంగారం అవుతుంది పార్వతి. ఇంతమంది మంచి వాళ్ళ మధ్య ఉండడం వల్లే నేను కూడా మారగలిగాను. నువ్వెక్కడున్నంత సంతోషంగా అత్తారింట్లో కూడా ఉండాలి. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త, కంటికి రెప్పలా చూసుకునే అత్త రావాలి. ఎవరైనా అడిగితే పార్వతి నాకు చెల్లెలవుతుందని గొప్పగా చెప్పుకునే స్థితిలో నువ్వుండాలి. అలా భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలి పార్వతి. మీ బోటోళ్ళు కోరుకుంటే నిజమైతుంది అమ్మాయి గారు. జరిగేది అదే, చూస్తూ ఉండు. చేతి గాజులు గల్లుమన్నవి, పిల్ల గల్లుమన్నవి, పిట్ట నడుము పార్వతమ్మ నీ చేతి గాజులు గల్లుమన్నవి. ఏటి కావాలో చెప్తే నానే అట్టుకొచ్చేదాన్ని కదా అమ్మగారు. మీరు వంటగదికి వచ్చినారు. నీ స్టార్ అలా తిరిగిపోయిందే, రప్పించుకునేలా చేస్తున్నావు మరి. అమ్మవారి ముందున్న గాజులు వేసుకున్న అదృష్టవంతురాలివే నువ్వు. గుడ్, బాగున్నావు. గాజులు బానే ఉంటాయి చంద్రక్క, దీని ఎవ్వరమే ఏం బాలా. పిండి పిసుక్కుంటూ వంటగదిలో ఉండక పెద్ద పుడింగిలా వచ్చి డజన్ డజన్ గాలు ఒకే తూరు చేతికేస్తానంటూ పెద్దత్త ముందు మార్కులు కొట్టేసినాడు. తగుదునమ్మా అని ప్రతి పేరెంటానికి ఎందుకు వస్తున్నావే నువ్వు? పని చెయ్యాలి కదా సన్నమ్మగారు. నువ్వు పని మనిషిలా ఎక్కడ కనిపిస్తున్నావే? కలర్ఫుల్ లంగా ఓణీలు, ఇంతింత పౌడర్ వేసుకుని టిప్పు టాపుగా రెడీ అయి వస్తుంటే పెళ్ళి నీదేనేమో అనుకుని వచ్చిపోయే అమ్మలెక్కలు డౌట్ పడుతున్నారే. నువ్వెంత వగలు పడుతున్నావో ఊహించుకో. కొత్త బట్టలు వేసుకున్నా నన్ను టీలు కాఫీలు అందివ్వాలి కదా సన్నమ్మగారు. అందించినట్టు అందించి అవకాశాన్ని అందిపుచ్చుకునే దొంగ వినువు. అమ్మాయి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిన్ను